సంబంధించిన జీవో 938పై ముఖ్యమంత్రి మరోసారి మాట మార్చారు. ఆ నోట్ ఫైల్పై సంతకం చేయలేదని ఎప్పుడూ అనలేదని చెప్పారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి అప్పుడు ఇప్పుడు ఎలా మాట్లాడారో ఒకసారి చూద్దాం. చాలా ఆర్డర్లు గవర్నమెంట్ లో నేను గవర్నర్ అని చెప్పి కూడా ఆర్డర్లు వస్తాయి, కానీ ఇష్యూ చేసేది అసిస్టెంట్ సెక్రటరీ ఉంటుంది. అధ్యక్ష, ఆ విధంగా ఈ పర్టికులర్ జీవో కొంత ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి నా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఈ జీవోను విత్డ్రా చేయడము, క్యాన్సిల్ చేయడము కార్యక్రమాన్ని చేసింది. సార్ గెటింగ్ ఇట్ ఎంక్వైర్డ్, ఏ విధంగా ఇష్యూ అయింది, ఎందుకు ఇష్యూ అయింది, వాట్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్, మంచి చెట్టామనే విషయం. ఆ జీవోలో మొట్టమొదటి మా దగ్గర మీడియా రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు జరిగింది, మీడియా వాచ్ జరిగింది, టెక్స్ట్లో ఉంది. నాకు గుర్తుంది రాసిన 4-5 మాసాల్లో ఎక్కువ జరగలేదు అసలు మీడియా వాచ్ కూడా. సో వీఆర్ గెటింగ్ ఇట్ ఎంక్వైర్డ్, చూసి మంచి చూసి పూర్వపరాలు చూసి వాట్ ఎవర్ ఇస్ టు బి డన్ విల్ బి. ఊరికే ఇష్యూ లేని ఇష్యూలో ఒక ఇష్యూ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? వాట్ ఎవర్ జీవో హెస్ కమ్, ఆ జీవో కొంత ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి మా దృష్టికి వస్తుంటే విత్డ్రా చేయించిన. వాట్ ఎవర్ ఎనీవన్ కెన్ డు. విషయం చూస్తున్నాం, ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి నా దృష్టికి వస్తే వెంటనే జీవో క్యాన్సల్ ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసినారా, ఎట్లా చేసినారు, లాంగ్వేజ్ ఎట్లా వచ్చింది అనే విషయాన్ని నేను ఎంక్వైరీ చేస్తాను. నేను అవసరమైన చర్య తీసుకుంటాం. అంతే తప్ప ఇదేదో అవకాశం అంతా మీరే పడ్డట్టు ఎందుకు పూజ చేయాలి? మీరే సంతకం చేశారని టీవీలో చూపిస్తున్నారు. చేయలేదు చూడలేదు అన్నారు. నేను ఎప్పుడు చేయలేదని చెప్తాను. ఆ రోజు జీవో వచ్చిందనే విషయం నాకు తెలియదు కదా. నేను బయట చూడలేదు లేదని యాక్చువల్గా ఈ రోజు కూడా నేను రాకుండా జీవో ఈవెంట్ చేస్తే నిర్ణయం చేసిన తప్ప చూడవలసిన నథింగ్ రాలేదు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ జీవోపై ముఖ్యమంత్రి సంతకం చేశారన్న విషయాన్ని ఈనాడు ఈటీవీ బయటపెట్టడంతో ఆయన తీరును విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. సీఎం వైఖరి ముమ్మాటికి బాధ్యతారాహిత్యమని వామపక్షాలు వ్యాఖ్యానించాయి. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చాయి. వారే దానికి కారకులు. వారి యొక్క ప్రమేయంతో అది బయటకు వెళ్ళింది జీవో అనే దానిపైన చాలా స్పష్టంగా వచ్చింది కనుక మేము ఖచ్చితంగా రేపు శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. శాసనసభను తప్పువారి పట్టించినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ప్రివిలేజ్ మోషన్ మేము తప్పనిసరిగా రేపు ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు నాకు తెలియదని చెప్పడం, మరి నోట్ ఫైల్ మీద చీఫ్ సెక్రటరీ అందరు అధికారులందరూ కూడా సంతకాలు పెట్టి మాకు ఏం తెలియదని చెప్పేసి శుభ్రంగా రావడం అనేది ఇవాళ బయటపడింది. అదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే అబద్ధం మాట్లాడేది రుజువైంది. ఈరోజు వైపున ఆ రోజు మాకేం సంబంధం లేదని చెప్పేసి బహిరంగంగా ఆమె ఇప్పుడు తీరా రికార్డ్స్ అని చూస్తే సంస్థలు ఆయన కనపడుతుంది. అందుకని నేను ప్రభుత్వం అబద్ధాలు కొత్తగా ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ అబద్ధాల వ్యాపకంలో హైదరాబాద్ నుండి ఉన్నారని చెప్పేసి స్పష్టంగా కమిషన్ వచ్చి అర్థమవుతుంది. అందుకని ఇది ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయింది. ముఖ్యమంత్రి చెప్పే మాట అపాస్పడి రాష్ట్ర శాసనసభలో కూడా ఇది నాకు తెలియదు అనే విషయం చెప్పిన ముఖ్యమంత్రి అది నిజమైతే పర్వాలేదు, ఒకవేళ తెలియదంటే నమ్మడం కష్టం. ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయం కనుక ఇది ఖచ్చితంగా ఇంత గొప్ప పాలసీ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియకుండా ఎవరు చేయరు, అవకాశం కూడా ఉంది. ఇది అన్యాయం. ఎందుకంటే పై అధికారులు, రాజ్యాంగ అధినేతలు, ముఖ్యమంత్రి లాంటి, హోంమంత్రి లాంటి అధికారులు, లా సెక్రటరీ లాంటి అధికారులు చెప్పకపోతే